ఏయ్ కొంచెం సేపు పడుకోనివ్వండి. లేదత్తయ్య, లేపాల్సిందే. రోజు మమ్మల్ని లేపట్లేదు. లేపండి, ఏంటి లేవండి. అమ్మ మధు, అమ్మ మధు, ఏంటి అమ్మ మధు, అమ్మ మధు, ఊరిక పొద్దున్నే ఏంటి అసహ్యంగా. అయ్యో పాపం పడుకున్నట్టున్నారే. మనం 8 అయిపోయింది. ముందు లేపుతారా లేదా? లేదా నన్ను లేపమంటారా? ఏంటి మరి లేపండి. వద్దు లేకపోతే సరే. అమ్మ మధు, 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 అమ్మమ్మ, అత్తయ్య అత్తయ్య చూడండి, మీ అబ్బాయి ఎంత లేపినా లేవట్లేదు. రండత్తయ్య, మీరు లేపండి. అయ్యో వద్దమ్మా, రండత్తయ్య, రండి. అయ్యో చూడండి అత్తయ్య గారు. మంచం విరిగిపోయిందా? రాత్రి అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. విరిగితే విరిగిద్దిలే, రేపు పుట్టబోయే మనవడి అకౌంట్లో రాసేస్తా. మంచం ఎలా విరిగింది? రాత్రి భూకంపం వచ్చిందిలే. అలాగా? మరి మా గదిలో రాలేదే? అయ్యో లతా, ముందు దాన్ని నోరు మోయించు బాగా. నాకు సమాధానం చెప్పకుండా నేను ఎక్కడికి రాను. అయ్యో ఇది మనల్ని చంపుతోంది. అమ్మ మధు, వాడిని లేపు ముందు. అలాగే. ఏమండి, లేవండి. కాసేపు పడుకొని మధు, రాత్రి బాగా లేట్ అయిపోయిందిగా. ఏమండి, మిమ్మల్ని లేవండి. కాసేపు పడుకున్నాక లేస్తాను. ఏమండి, మిమ్మల్ని అత్తే వచ్చారు, లేవండి. నన్న చేత్తో. అయ్యో అమ్మని ఓ గంట ఆగి రమ్మను. నన్న చేతు, నాన్న చేతు.